నమస్తే అండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి గుడికి వచ్చామండి. ఈ సోమవారం మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గురవాయిగూడెం. మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చామండి ఈ గుడికి. చాలా శక్తివంతమైన తండ్రి అండి ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి వాళ్ళకు ఎలాంటి సమస్య అయినా తీర్చేసే శక్తివంతమైన తండ్రి అండి. ఇక్కడ మంగళవారం ప్రత్యేకమైన పూజలు జరుగుతాయండి. అలాగే స్వామివారికి తమలపాకుల పూజ అన్న పరమాన్నం అన్న చాలా ప్రీతికరమండి. ఎవరైనా సరే పాలు పొంగించుకుని స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటారు. అలాగే తమలపాకుల పూజ చేయించుకుంటారండి. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఆదివారం సువర్చల శ్రీ మధ్యాంజనేయ స్వామి కళ్యాణం జరుగుతుందండి. ఈ కళ్యాణంలో పెళ్లి కాని వారు ఎవరైనా సరే పూర్వభద్ర నక్షత్రంలో ప్రత్యేకమైన కళ్యాణం చేస్తారండి. స్వామివారి కళ్యాణం చేయించుకుంటే వారికి వెంటనే పెళ్ళి అవుద్దని నమ్మకం అండి. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి పక్కనే. అలాగే వాహన పూజ చేస్తారండి. కొత్త వాహనాలైనా పాత వాహనాలైనా వాహన పూజలు చేయించుకుంటారు. కోనేట్లు అనేది తెప్పోత్సవం జరుగుతుందండి కార్తీక మాసంలో. అలాగే ఇక్కడ రాశివనం అని చెప్పి ఏ రాశి వారు ఏ చెట్టుకి ఎలాంటి ప్రదక్షిణాలు చేయాలో రాసి ఉంటుందండి. అలాగే ఇక్కడ కళ్యాణాలు జరుగుతాయండి ఈ మండపాలలో. చుట్టూ స్వామివారి గుడి చుట్టూరు మండపాలు ఉంటాయండి. ఎంతోమంది పెళ్ళిళ్ళు జరుగుతాయండి ఇక్కడ. స్వామివారికి నిత్యం సమారాధన జరుగుతుందండి. కార్తీక మాసంలో అయితే లక్షల మందే భోజనాలు చేస్తారండి ఇక్కడ. ఎంతో శక్తివంతమైన తండ్రి అండి. ఎప్పుడైనా మీరు మధ్యాంజనేయ స్వామి గుడికి వస్తే మీకే అర్థమైపోతుంది స్వామివారి శక్తి ఏంటో. మీ ఎలాంటి సమస్య అయినా తీర్చేస్తారు స్వామివారు. అంత శక్తివంతమైన తండ్రి అండి.